చిన్నబ్బాయి కూతురు కొడుకు పేరు సౌరభ్. అందరికీ నమస్కారం. ఇందాక పాడిన కుశలమా నీకు కుశలమే ఆ సాంగ్ ఎలా పుట్టిందో నేను మీకు చెప్పాలనుకున్నాను. కామెడీగానే పుట్టింది ఆ సాంగ్. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు ఆ పాటని. అప్పటికే ఆయనకి టోన్ పోయి ఆయన ఏం చెప్పాలనుకున్నా పేపర్ మీద చెప్తారు మనకండి. మనం చెప్పేది ఆయనకి వినిపిస్తుంది, కానీ పేపర్ మీద చెప్తారు ఆయన. అటువంటి టైంలో శోభన్ బాబు శారద గారికి ఒక సాంగ్ కావాలి, చూడండి సార్, అది రెగ్యులర్ డ్యూయెట్ లాగా ఉండకూడదు అన్నారు మా గురువు దాసనారాయణరావు గారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక 4-5 రోజులు ఆలోచించారు. ఇంకా దొరకలేదు మెటీరియల్. మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాం. చక్రవర్తి గారు, డైరెక్టర్ గురువు గారు, మేము శిష్యులు వెనకాల కూర్చుని ఉన్నాం. ఈ లోపల దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని కలవడానికి ఓ 2 వ్యక్తులు వచ్చారు. బాయ్ వచ్చి గురువుగారితో చెప్పాడు, ఏమంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని కలవడానికి 2 వ్యక్తులు వచ్చారు అని. సార్ రమ్మను అన్నారు. సరే ఈ లోపల వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా అని గురువుగారు పక్కకి వెళ్ళారు. చక్రవర్తి గారు సిగరెట్ కాల్చుకుందామని బయటికి వెళ్ళారు. వాళ్ళందరితో పాటు మేము బయటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కృష్ణశాస్త్రి గారు పుస్తకం తీసుకుని వచ్చిన ఆయన్ని కుశలమా అని అడిగాడండి. అందరికీ ఆ పుస్తకం మీద రాసి వినిపిస్తే బాగున్నాను సార్, మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల అన్నాడు ఆయన. రెండో ఆయన్ని మీరు కుశలమేనా అని అడిగాడు ఆయన. అందరికీ నేను బాగానే ఉన్నాను సార్ అన్నాడు ఆయన. అనేసిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ 5 o'clock కలుద్దామని రాశాడు ఆయన. చూశారు, చూసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ప్యాడ్ అక్కడ పెట్టి ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. ఈ లోపల చక్రవర్తి గారు వచ్చారు. వచ్చి అరే లిరిక్ ఏదో రాసేసాడు ఈయన, అద్భుతంగా ఉంది అని తీసుకుని కుశలమా నీకు కుశలమా అని 2-3 ట్యూన్లు చేశాడు. గురువుగారు వచ్చారు. ఈ లోపల వచ్చి అడిగారు, ఏంటి రాశారంటే బ్రహ్మాండమైన లిరిక్ రాశారండి, ఒక 2 మార్పులు చేస్తే చాలు, దీంట్లో మనం 5 గంటలకు కలుద్దాం అనేది వద్దు అసలు. అలాగే మీకు కుశలమేనా తీసేసి నీకు అయితే బాగుంటుందండి అన్నాడు. అయితే అలాగే చేయిందని చెబుదాం వారితోటి. లోపల ట్యూన్ చేయన్నారు. ట్యూన్ చేస్తూ ఉండగా కృష్ణశాస్త్రి గారు బాత్రూమ్ నుంచి వచ్చారు. వెనకాల నుంచున్నారు. నుంచి ఏంటిది, నేను ఇంకా పాటే రాయలేదు, ఈడు అప్పుడే ట్యూన్ చేసేస్తున్నాడు అని చెప్పాడు. అందుకే చక్రవర్తి గారు ఈయన్ని చూసి చాలా మంచి లిరిక్ రాశారు సార్, కుశలమా నీకు కుశలమేనా అని అన్నారు. అందరికీ నెత్తిమే కొట్టి కృష్ణశాస్త్రి గారు, నీ బొంద వచ్చిన వాళ్ళని పరామర్శించాను, అది లిరిక్ కాదు అన్నాడు ఆయన కృష్ణశాస్త్రి గారు. అందరికి గురువుగారు అన్నారు, కాదండి లిరిక్ చాలా బాగుంది, దీన్ని ఫాలో అయ్యి పాట రాసేయండి సార్ అన్నాడు ఆయన. ఆ విధంగా పాట పుట్టిందండి. సార్ కృష్ణ గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు అఖిల భారత